బ్రదర్ అన్నట్టు మనం ఏ పార్టీలో ఉన్నా ఏది ఉన్నా ఒకటి ఎట్ ఏ టైం ఒక లిమిట్ అనేది ఉండాలి. ఈ రోజు భారతదేశం అంటే అధిక యువకులున్న దేశం, కానీ చట్టసభలలో చూసుకుంటే మనం లేము. ఏ పార్టీ పైన సరే, కాంగ్రెస్ కానీ ఎవ్రీథింగ్ ఏ పార్టీ అయినా సరే, ఈ రోజు మనం ఏ జెండా అయితే మోస్తున్నామో మన ఉన్న లీడర్లని మనం క్వశ్చన్ చేయాలి. నువ్వు ఈరోజు పార్టీ జెండా మోస్తున్నావు అంటే నువ్వు ఒక స్థాయి సర్పంచ్, వార్డ్ మెంబర్ అట్లా నువ్వు పెంచుకుంటూ పోవాలి నీ స్థాయిని. నువ్వు జనాలకు మంచి చేయాలనుకున్నప్పుడు కార్యకర్త ఉంటే ఎంతవరకు మంచి చేయలేవు. అదే ఒక పొజిషన్లో పోస్ట్లో ఉండి గెలుస్తేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నేను ఆ నిజాన్ని తెలుసుకున్నా కాబట్టి రాజ్యాధికారం సాధించాలి. సో ఇక్కడ ఉన్న అందరూ కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ముందుకు రావాలి, వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఏదైనా క్వశ్చన్ ఉందా మీ దగ్గర? నేను అడుగుతున్నా, ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ కి. సో ఎంపీ ఎలక్షన్ లో ఎంతమంది యువకులని, స్టూడెంట్ లీడర్స్ ని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాకుండా వాళ్ళకున్న టాలెంట్ ని, దేశానికి చేయాలనుకున్న సేవ కానీ రాజకీయాలు క్రియేషన్ పనిచేసే వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే ఎంతవరకు సపోర్ట్ చేసి వాళ్ళకి టికెట్లు ఇస్తారని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఓకే, సో అది పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పాలి.